మనం రోజు తినే ఆహారం ద్వారా శక్తి ఒక జీవి నుండి మరొక జీవికి ఎలా చేరుతుంది? ఇదే పోషక స్థాయిల కథ. అంటే ట్రాఫిక్ లెవెల్స్‌ల కథ. ఈ వీడియోలో పోషక స్థాయిలంటే ఏమిటో, వాటి శక్తి ఎలా ప్రవహిస్తుందో తెలుసుకుందాం. ఈ రేఖాచిత్రంలో అడుగు భాగాన ఉత్పత్తిదారులు అంటే ప్రొడ్యూసర్స్ అంటే మొక్కలు ఉంటాయి. ఇవి సూర్యరశ్మిని ఉపయోగించి తమ ఆహారాన్ని తామే తయారు చేసుకుంటాయి. అందుకే వీటిని ఉత్పత్తిదారులు అంటాం. వీటిపైన ప్రాథమిక వినియోగదారులు అంటే ప్రైమరీ కన్జ్యూమర్స్ ఉంటాయి. ఇవి నేరుగా ఉత్పత్తిదారులను తిని బ్రతుకుతాయి. జింకలు, కుందేళ్ళు, కీటకాలు లాంటి శాకాహారులు ఇవి. వీటిపైన ద్వితీయ వినియోగదారులు అంటే సెకండరీ కన్జ్యూమర్స్ ఉంటాయి. ఇవి ప్రాథమిక వినియోగదారులను తింటాయి. వీటిని చిన్న మాంసాహారులుగా భావించవచ్చు. అన్నిటికి పైన తృతీయ వినియోగదారులు అంటే టెరిటరీ కన్జ్యూమర్స్ ఉంటాయి. ఇవి అగ్రశ్రేణి భక్షకాలు. పులులు, గ్రద్దలు, మనుషులు లాంటి పెద్ద మాంసాహారులివి. వీటినే పోషక స్థాయిలు అంటాం. ఇవి మొత్తంగా 5 లేదా 6 స్థాయిలుగా ఉండవచ్చు. ఇక్కడే మనం ఒక విషయం గమనించాలి. అడుగున ఉన్న ఉత్పత్తిదారుల సంఖ్య చాలా ఎక్కువ. కింది స్థాయి నుండి పై స్థాయికి వెళ్ళే కొద్దీ జీవుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుంది. అందుకే ఈ చిత్రం ఒక పిరమిడ్ ఆకారంలో కనిపిస్తుంది. పైన ఉండే తృతీయ వినియోగదారుల సంఖ్య అత్యల్పం. ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం చేసుకోవాలంటే ముందు శక్తి ప్రసారం గురించి తెలుసుకోవాలి. దానికి ముందు ఆహారపు గొలుసు అంటే ఫుడ్ చైన్, ఆహార జాలం అంటే ఫుడ్ వెబ్ గురించి కొద్దిగా చూద్దాం. నిజ జీవితంలో ఏ జీవి దేని తింటుందో అంత సూటిగా ఉండదు. ఇది ఒక వలలాగా అల్లుకుని ఉంటుంది. కాబట్టే దీన్ని ఆహార జాలం అంటాము. ఒక జంతువు ఒకటి కంటే ఎక్కువ రకాల జీవులను తినవచ్చు. ఉదాహరణకు పాములు కప్పలనే కాక చిన్న చిన్న పక్షులను కూడా తింటాయి. అందుకే ఇది కొంచెం సంక్లిష్టంగా ఉంటుంది. అయినా పోషక స్థాయిలను మనం స్పష్టంగా గుర్తించవచ్చు. ఇందులో మరో ముఖ్యమైన వర్గం ఉంది. అవే విచ్ఛిన్నకారులు అంటే డీకంపోజర్స్. వీటిని పోషక స్థాయిలో ఎక్కడ ఉంచలేం. ఎందుకంటే ఇవి చనిపోయిన ఉత్పత్తిదారులను, వినియోగదారులను కుళ్ళింపజేసి ఆహారాన్ని తీసుకుంటాయి. ఈ కోవలోకి బ్యాక్టీరియా, పుట్టగొడుగులు వస్తాయి. ఇవి మన ఆవరణ వ్యవస్థలో ముఖ్య భాగమే అయినా ఈ పోషక స్థాయిల పటంలో మాత్రం ఎక్కడా సరిపోవు. కొన్ని జంతువులు మొక్కలను, మాంసాన్ని రెండింటిని తింటాయి. వీటిని సర్వభక్షకులు అంటే ఓమ్నివోర్స్ అంటాం. ఉదాహరణకు మనుషులు, మనం కూరగాయలు తింటాం, అలాగే మాంసాన్ని కూడా తింటాం. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. కింది స్థాయిలో ఎక్కువ జీవులు, పై స్థాయిలో తక్కువ జీవులు ఎందుకుంటాయి? పోషక స్థాయిలు 4, 5కి ఎందుకు పరిమితం అవుతున్నాయి? వీటన్నింటికి కారణం శక్తి. మనం ఆహారం తినేది శక్తి కోసమే. ఉత్పత్తిదారులకు ఈ శక్తి సూర్యుని నుండి వస్తుంది. కిరణజన్య సంయోగ క్రియ ద్వారా సూర్యరశ్మిని గ్రహించి అవి తమలో శక్తిని నిల్వ చేసుకుంటాయి. ప్రాథమిక వినియోగదారులకు శక్తి ఉత్పత్తిదారులను తిన్నప్పుడు అందుతుంది. ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఈ జీవులు తాము తిన్న ఆహారంలోని మొత్తం శక్తిని నిల్వ చేసుకోలేవు. పరిశోధనల ప్రకారం ఆహారం ద్వారా అవి కేవలం 10% శక్తిని మాత్రమే నిల్వ చేసుకోగలవు. మిగతా శక్తి అంతా ఏమవుతుందంటే ఆ మిగిలిన శక్తి అంతా ఉష్ణ రూపంలో వాతావరణంలోకి పోతుంది. ఆహారం జీర్ణం చేసుకునేటప్పుడు మరియు శ్వాసక్రియ జరిగేటప్పుడు చాలా శక్తి ఇలా ఉష్ణ రూపంగా బయటకు వెళ్తుంది. ద్వితీయ వినియోగదారులు వీటిని తిన్నప్పుడు కూడా ఇదే జరుగుతుంది. అక్కడ కేవలం 10% శక్తి మాత్రమే పై స్థాయికి చేరుతుంది. అంటే ఈ స్థాయి వచ్చేసరికి శక్తి శాతం ఇంకా బాగా తగ్గిపోతుంది. తృతీయ వినియోగదారులు తమ కింది స్థాయి జీవులను తిన్నప్పుడు కేవలం 10% శక్తి మాత్రమే అందుతుంది. అంటే పై స్థాయికి వెళ్ళే కొద్దీ బదిలీ అయ్యే శక్తి చాలా వేగంగా తగ్గిపోతుంది. ఆ పైన మరో స్థాయికి వెళ్తే ప్రాణంతో ఉండడానికి సరిపడే శక్తి కూడా మిగలదు. అందుకే గరిష్టంగా 4 లేదా 5 పోషక స్థాయిలు మాత్రమే ఉంటాయి. అంతకంటే ఎక్కువ ఉండవు. పై స్థాయిలో జీవుల సంఖ్య చాలా తక్కువగా ఉండడానికి కారణం కూడా ఇదే. అగ్రశ్రేణి భక్షకాలకు తగినంత శక్తి కావాలంటే అవి చాలా ఎక్కువ ఆహారాన్ని వెతికి తినాలి. ఆ స్థాయిలో మనుగడ సాధించడం చాలా కష్టం. అందుకే అక్కడ జీవుల సంఖ్య చాలా తక్కువ. కానీ ఉత్పత్తిదారులకు సూర్యుని నుండి సులభంగా శక్తి లభిస్తుంది. కాబట్టి వాటి సంఖ్య అధికంగా ఉంటుంది. పోషక స్థాయిల విషయంలో తెలుసుకోవాల్సిన మరో ముఖ్యమైన అంశం జైవిక వృద్ధీకరణ.
బయోలాజికల్ మ్యాగ్నిఫికేషన్. ఆహారపు గొలుసులో కింది స్థాయి నుండి పై స్థాయికి వెళ్ళే కొద్దీ క్రిమి సంహారకాలు అంటే పెస్టిసైడ్స్ లాంటి హానికర రసాయనాల గాఢత ఎలా పెరుగుతుందో ఇది వివరిస్తుంది. మనం పంటపై నేరుగా క్రిమి సంహారకాలు చల్లుతాం. అలా ఇవి ఉత్పత్తిదారులైన మొక్కల్లోకి ప్రవేశిస్తాయి. ఆ మొక్కలను ప్రాథమిక వినియోగదారులు తిన్నప్పుడు ఆ రసాయనాలు వాటి శరీరంలోకి చేరుతాయి. ఈ జీవులు ఒకటి కంటే ఎక్కువ మొక్కలను తింటాయి కాబట్టి వాటి దేహంలో రసాయనాల పరిమాణం పెరుగుతుంది. తర్వాత వీటిని ద్వితీయ వినియోగదారులు తిన్నప్పుడు ఆ గాఢత ఇంకొంత పెరుగుతుంది. ఇలా పై స్థాయికి వెళ్ళే కొద్దీ గాఢత మరింత పెరిగిపోతుంది. చివరగా అగ్రశ్రేణి భక్షకాలు వీటిని తిన్నప్పుడు వాటి శరీరంలో ఈ హానికర రసాయనాల గాఢత అత్యధిక స్థాయికి చేరుతుంది. దీన్నే జైవిక వృద్ధీకరణ అంటాం. జీవుల మనుగడకు హాని చేసే ఇలాంటి రసాయనాలు శరీరంలో అంతకంతకు పేరుకుపోతూ ఉంటాయి. మొత్తంగా చూస్తే పోషక స్థాయిలు తక్కువగా ఉండడానికి మరియు అగ్రశ్రేణి జీవుల సంఖ్య తక్కువగా ఉండడానికి ఈ శక్తి నష్టం మరియు జైవిక వృద్ధీకరణ రెండు బలమైన కారణాలు.